ఈ సరణ్ కుత్తి వీళ్ళందరూ పెద్ద పాదం చేస్తూ ఉంటారు చూసారా? ఎందుకు ఆ బాణాలు అక్కడ గుచ్చుతారంటే, వీళ్ళు నడిచిపోయే దారిలో పాములు, ఈ కీటకాలు ఏమైనా వస్తే ఆ కుత్తితో, ఆ కర్రతో ఇలా తీసి పడేయడానికి ఒక సరణ్ కుత్తి అనేది ఇస్తారు. దాని తర్వాత కన్య స్వాములు అందరూ తీసుకొచ్చి నేను క్షేమంగా స్వామివారి సన్నిధానానికి వచ్చేసానని చెప్పి ఆ గుచ్చడాన్ని సరణ్ కుత్తి, కుత్తి అంటే గుచ్చడం అని అంటారు. దీన్ని కన్యస్వాములు గుచ్చారని చూస్తారు. మాళగేపురత్తమ్మ వారు మకర సంక్రాంతి రోజు ఆభరణాలు వేసుకొని సరణ్ కుత్తి దగ్గర వచ్చి కన్యస్వాములు వచ్చారో లేదని చూసి వెళ్ళే ఒక గుర్తు కోసం ఉన్నది సరణ్ కుత్తి అంటారు. శరణమయ్యప్ప. గురుగారు, శబరిమలలో ఉన్న అళుదా నది విశిష్టత ఏమిటి? శబరి యాత్రలో ఉన్న అళుదా నది అంటే ఏంటి? దాని విశిష్టత ఏంటంటే అళుదాళ్ అంటే ఏడ్చింది అని. మగిషిని సంహరించేటప్పుడు ఘోషస్పతి శాస్త్రగా స్వామివారు ఆ మగిషి మీద నర్తనమాడతారు ఎక్కి. ఆ నొప్పి ఘోష అంటే తట్టుకోలేకుండా, ఆ ఘోషను తట్టుకోలేకుండా ఏడుస్తూ కన్నీరు వస్తుంది చూసారా? ఆ కన్నీరు మగిషి యొక్క కన్నీరే అళుదాళ్, అళుదా నది అంటారు. వెంటనే ఈ మగిషి భూత శరీర ఉక్షేపకృతాయ నమః, మగిషి శరీరం చంపిన తర్వాత భూమి కనబడకుండా, సూర్యచంద్రులు కనబడకుండా చీకటి అయిపోయిందట. వెంటనే ఆ శాస్త్రవారు ఏమంటున్నారంటే, అరే ఒక రాయి తీసి ఆ నదిలో స్నానం చేసి ఆ మగిషి మీద వెయ్యండ్రా అంటే, అప్పుడే చూడండి మీరు కావాలంటే పాతకాలంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు రాసినటువంటి పాటలో, పాతది ఇది 60లో రాసింది. అలుదా నదిలో మునిగి రెండు రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి అంటే ఆలుదా నదిలో ఉన్నటువంటి 2 రాళ్ళు స్నానం చేసి 2 రాళ్ళు తీసుకు మగిషి అనే రాక్షసి స్వామి ఆ నాలో ఉన్నటువంటి కామక్రోధ లోభమోగ మాస్యం అనే యొక్క రాక్షసత్వాన్నింటినీ రాళ్ల ద్వారా వేసి అక్కడ నేను కొట్టేస్తున్నానని చెప్పి యొక్క ఆనవాయితీ ఇది అళుదా. ఈ అళుదా నది అంత విశిష్టత వనయాత్రలో ఒక రకంగా ఉన్నటువంటి నదియే అళుదా నది. శరణమయ్యప్ప.